వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో లాజిక్ గేట్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లాజిక్ గేట్స్ డెఫినేషన్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్, వాటికి బ్లాక్ డయాగ్రామ్స్, ట్రూత్ టేబుల్స్, ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్, వాట్ ఈస్ ద లాజిక్ గేట్? లాజిక్ గేట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. లాజిక్ గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎందుకు యూజ్ చేస్తారు అంటే, విచ్ ఈజ్ యూజ్ టు ఇంప్లిమెంట్ లాజిక్ ఆపరేషన్స్ ఆన్ వన్ ఆర్ మోర్ బైనరీ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూస్ సింగిల్ బైనరీ అవుట్పుట్. ఓకే, లాజిక్ గేట్ అనేది ఏంటి? లాజిక్ గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, విచ్ ఈస్ యూజ్ టు ఇంప్లిమెంట్ ద లాజిక్ ఆపరేషన్స్ ఆన్ వన్ ఆర్ మోర్ బైనరీ ఇన్పుట్స్. బైనరీ ఇన్పుట్స్ అంటే ఏంటి? బైనరీ ఇన్పుట్స్ అంటే ఏంటి? 0, 1 ఇలా మనం బైనరీ ఇన్పుట్స్ మీద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైనరీ ఇన్పుట్స్ మీద లాజిక్ ఆపరేషన్స్ అప్లై చేయడానికి. లాజిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ అండ్, ఆర్, ఎక్స్క్లూజివ్ నార్, నాట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లాజిక్ ఆపరేషన్స్. ఇలా బైనరీ ఇన్పుట్స్, 1 ఆర్ మోర్ బైనరీ ఇన్పుట్స్ మీద లాజిక్ ఆపరేషన్కి అప్లై చేయడానికి ఉపయోగపడే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మనం ఏమంటామంటే లాజిక్ గేట్ అంటారు. సో ఈ లాజిక్ గేట్ ఏం చేస్తుంది? ఈ టేక్స్ 1 ఆర్ మోర్ బైనరీ ఇన్పుట్స్. సో మనం ఈ లాజిక్ గేట్స్ ఆపరేషన్స్ అనేది వీటి మీద అప్లై చేస్తాము? బైనరీ ఇన్పుట్స్ మీద అప్లై చేస్తాం. బైనరీ అంటే నథింగ్ బట్ 0 or 1. సో బైనరీ ఇన్పుట్ సిస్టంలో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి రిప్రజెంట్ చేయడానికి? ఇన్పుట్స్ 2 ఓన్లీ, దోస్ ఆర్ 0 and 1. సో ఒకటి లేదా అంతకంటే బైనరీ ఇన్పుట్స్ మీద లాజిక్ ఆపరేషన్స్ అప్లై చేసి సింగిల్ బైనరీ అవుట్పుట్ కూడా ఏ ఫామ్లో ఉంటుంది? లాజిక్ గేట్స్ ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ కూడా బైనరీ ఫామ్లోనే ఉంటుంది. సో కానీ ఎన్ని అవుట్పుట్స్ ఇస్తుంది? ఓన్లీ 1 అవుట్పుట్ ఇస్తుంది, సింగిల్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఏమో 1 ఆర్ మోర్ దాన్ 1 ఇన్పుట్, సింగిల్ అవుట్పుట్. సో అలా ఇచ్చే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని మనం ఏమంటాము? లాజిక్ గేట్ అంటాము. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లాజిక్ గేట్స్ అంటే, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఎక్సార్ గేట్, ఎక్స్నార్ గేట్ అండ్ బఫర్ గేట్. సో ఈ ఫస్ట్ అండ్, ఆర్, నాట్, ఈ మూడింటిని ఏమంటారంటే బేసిక్ లాజిక్ గేట్స్ అంటారు. ఈ మూడింటిని బేసిక్ లాజిక్ గేట్స్ అంటారు. సో మనం మామూలుగా ఫస్ట్ మినిమల్ లాజిక్ గేట్స్ అండ్, ఆర్, నాట్. సో అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్ అప్లై చేయడానికి యూజ్ చేసుకునే లాజిక్ గేట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నాండ్ అండ్ నార్ గేట్స్. సో ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ని ఏమంటారంటే యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారు. యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని ఎందుకు అంటారంటే, ఈ నాండ్ అండ్ నార్ గేట్ని, ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ని యూజ్ చేసుకుని మనం రిమైనింగ్ ఏ గేట్స్నైనా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఎక్సార్ గేట్, ఎక్స్నార్ గేట్, ఇవన్నీ గేట్లని కూడా మనం ఈ నాండ్ అండ్ నార్ గేట్స్ యూజ్ చేసుకుని రిమైనింగ్ అన్ని గేట్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందుకని ఈ నాండ్ అండ్ నార్ గేట్ని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఇంకా అవి బేసిక్ గేట్స్ అండ్ యూనివర్సల్ గేట్స్ కాకుండా రిమైనింగ్ గేట్స్ ఏమున్నాయి? ఎక్సార్ గేట్, ఎక్స్నార్ గేట్ అండ్ బఫర్ గేట్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ వీ హ్యావ్. నెక్స్ట్ కమింగ్ టు ద అండ్ గేట్. అసలు అండ్ గేట్ అంటే ఏంటంటే, అండ్ గేట్ ఈజ్ ఏ లాజిక్ సర్క్యూట్ విచ్ పెర్ఫార్మ్స్ అ లాజిక్ ఆపరేషన్ అండ్ ఆన్ గివెన్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూస్ అ సింగిల్ అవుట్పుట్. సో లాజికల్ ఆపరేషన్ అండ్ అప్లై చేయడానికి బైనరీ ఇన్పుట్స్ మీద యూజ్ చేసుకునే లాజిక్ సర్క్యూట్ని మనం అండ్ గేట్ అని అంటాం అనమాట. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ పెర్ఫార్మ్స్ అ లాజిక్ ఆపరేషన్ అండ్ ఆన్ ద గివెన్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ అ సింగిల్ అవుట్పుట్. సో లాజికల్ ఆపరేషన్ అండ్ అప్లై చేయడానికి గివెన్ ఇన్పుట్స్ మీద అప్లై చేసి ఒక సింగిల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసుకునే లాజికల్ సర్క్యూట్ని మనం అండ్ గేట్ అంటున్నాము. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద అండ్ గేట్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద అండ్. సో ఈ అండ్ సింబల్ ఏం చేస్తుంది? 2 ఇన్పుట్స్, ఏ అండ్ బి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఏ అండ్ బిని లాజికల్ ఆపరేషన్ అండ్ అప్లై చేస్తున్నాం అనమాట. ఏవై ఈక్వల్ ఏ డాట్ బి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది? 2 ఇన్పుట్స్ ఉన్నాయి అండ్ 1 అవుట్పుట్ ఉంది. ఆ 1 అవుట్పుట్ కూడా ఏ డాట్ బి, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద అండ్ ఆఫ్ ద ఏబి.
సో దీనికి ఇప్పుడు ఏ ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తే ఏ అవుట్పుట్ వస్తుంది అనేది మనం దేని ద్వారా తెలుసుకుంటాము, ట్రూత్ టేబుల్ ద్వారా తెలుసుకుంటాం. సో ఈ ట్రూత్ టేబుల్లో ఏముంటాయి, పర్టికులర్ ఇన్పుట్ కాంబినేషన్స్కి అవుట్పుట్స్ ఏమొస్తాయా అని ఉంటాయి. సో మన ఈ లాజికల్ అండ్ గేట్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి. 2 ఇన్పుట్స్ ఏంటి, ఏ బి. అవుట్పుట్ ఏంటి, వై. వై ఈజ్ నథింగ్ బట్ ఏ డాట్ బి, నథింగ్ బట్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఏ ఇన్పుట్ కాంబినేషన్స్కి ఏ అవుట్పుట్ వస్తుందో మనం ఈ ట్రూత్ టేబుల్లో చెప్తామన్నమాట. సో ఈ ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ ఎన్ని ఉంటాయి అంటే, సపోజ్ అవర్ ఇన్పుట్స్, మన ఇన్పుట్స్ అనేవి ఎన్ అనుకోండి, మన ఇన్పుట్స్ అనేవి ఎన్ ఇన్పుట్స్ అనుకోండి. దెన్ ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ ఎన్ని ఉంటాయంటే 2 పవర్ ఎన్. సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఎన్ని 2, అందుకని ట్రూత్ టేబుల్లో ఎన్ని ఉన్నాయి, 2 పవర్ 2 అంటే 4 ఇన్పుట్ కాంబినేషన్స్ ఉంటాయి ట్రూత్ టేబుల్లో. అదే మన ఇన్పుట్స్ 3 అనుకో, 2 పవర్ 3 అంటే 8 ఉంటాయి. సో ఇప్పుడు 0 0 మన బైనరీ కదా, ఇన్పుట్స్ అన్నీ కూడా బైనరీ ఇన్పుట్సే కదా, బైనరీ నథింగ్ మీద అవుతుంది. ఆ ఇన్పుట్కి దీనికి ఏకి అయితే 0 ఉంటుంది, లేకపోతే 1 ఉంటుంది. ఓకే, అలాగే బీకి కూడా అయితే 0 ఉంటుంది, లేకపోతే 1 ఉంటుంది. సో వై ఈక్వల్ టు ఏ డాట్ బి కూడా అవుట్పుట్ అయితే 0 వస్తుంది, లేకపోతే 1 వస్తుంది. ఇవన్నీ కూడా బైనరీ కదా, అందుకని 0 ఉంటుందా లేకపోతే 1 ఉంటుంది. సో అలా అయితే ఒక్కొక్కసారి A0 B1, A0 B0 అలా 4 ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. ఇఫ్ అవర్ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ 2, మన నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 అయితే మన ట్రూత్ టేబుల్లో 4 ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. అవేంటి 0 0 0 1 1 0 1 1. సో దీస్ ఆర్ 4 ఆర్ ద ఇన్పుట్ కాంబినేషన్స్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, ఏ బి రెండు లో అయినా, 0 అంటే లో అంటాము, 1 అంటే హై అంటాము, లేకపోతే 0 అంటే ఫాల్స్ అంటాము, 1 అంటే ట్రూ అంటాము. అలా అని కూడా ఎలా అని కూడా అనొచ్చు. సో ఎప్పుడైనా బోత్ 2 ఇన్పుట్స్, ఇప్పుడు మన ట్రూత్ టేబుల్లో ఏ అండ్ బి ఎప్పుడు హై ఉంటుంది, లేకపోతే ఏ అండ్ బి ఎప్పుడు ట్రూ ఉంటుంది అంటే 2 ఇన్పుట్ కాంబినేషన్స్ కూడా 1 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది. రిమైనింగ్ అన్ని కాంబినేషన్స్లో 0 వస్తుంది. అంటే అండ్ గేట్ ఎప్పుడు హైలో ఉంటుందంటే వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్ ఈస్ హై. రిమైనింగ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో, ద అవుట్పుట్ ఈజ్ లో. ఏ ఒక్క ఇన్పుట్ లో అయినా సరే అవుట్పుట్ లోగా ఉంటుంది. ఏ 2 ఇన్పుట్లు హైలో ఉన్నప్పుడు మాత్రమే అండ్ గేట్ అవుట్పుట్ హైలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏ ఒక్క ఇన్పుట్ లోలో ఉన్న అవుట్పుట్ లో కదా, బట్ ఇక్కడ 2 ఇన్పుట్లు కూడా లోనే ఉన్నాయి, అందుకని అవుట్పుట్ లో 0. ఇక్కడేమో ఏ లో బి హై. సో ఒక ఇన్పుట్కైనా లో ఉంది కదా, అందుకని అవుట్పుట్ లో. ఇక్కడేమో బి లో, అందుకని అవుట్పుట్ లో. ఇక్కడ 2 ఇన్పుట్లు హైలో ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ హై. సో ఎప్పుడైతే 2 1లు ఉంటేనే అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్స్ 1 అవుతుంది. ఏ ఒక్క 0 అన్నా సరే 0నే వస్తుంది. దిస్ ద అండ్ గేట్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఏ లాజిక్ సర్క్యూట్ which is used to perform the logical operation R on the given inputs and produces a single output. సో ఇది కూడా ఒక మన ఇచ్చిన బైనరీ ఇన్పుట్స్ మీద లాజికల్ ఆర్ అప్లై చేసి సింగిల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసుకునే ఒక లాజికల్ సర్క్యూట్ని మనము ఆర్ గేట్ అంటాం. సో దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ఆర్ గేట్. సో ఏ బి అనే 2 ఇన్పుట్స్ ఉంటే ఏ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఆర్ని మనం ప్లస్ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ కూడా సో ఏ ఇన్పుట్ కాంబినేషన్స్కి ఏ అవుట్పుట్ వస్తాయని మనం ట్రూత్ టేబుల్ ద్వారా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి ఆర్ గేట్లో ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా సరే అవుట్పుట్ హై వస్తుంది. 2 ఇన్పుట్లు లో అయితే మట్టుకి లో అయిన సిచ్యువేషన్లో మాత్రమే మనకి అవుట్పుట్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఏబి 2 లోనే, అందుకని అవుట్పుట్ 0, అవుట్పుట్ లో, దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ లోలో ఉంది, బి హైలో ఉంది. సో అవుట్పుట్ ఏంటి, హై. ఏ ఒక్క అవుట్పుట్ హై ఉన్నా సరే మనకి అవుట్పుట్ హై వస్తుంది. ఇక్కడ ఏ హై, బి లో, బట్ ద అవుట్పుట్ ఈజ్ హై. ఇక్కడ ఒక అవుట్పుట్ హైలో ఉంది కాబట్టి ద అవుట్పుట్ ఈజ్ హై. నెక్స్ట్ 2 అవుట్పుట్లు హైలో ఉన్నాయి,
So the output is high. So in the total R logic gate, so if any one of the input is high, the output is high. If both inputs are low, then only the output is low. Next, NOT gate. So NOT gate is a logical circuit which performs a logical operation NOT on a given inputs and produces a single output. సో మనకి మనం ఇచ్చిన ఇన్పుట్ మీద నాట్ ఆపరేషన్ అప్లై చేస్తుంది. నాట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్లిమెంట్. సపోజ్ ఇఫ్ అవర్ ఇన్పుట్ ఈజ్ ఏ, దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద నాట్ గేట్ ఈస్ ఏ బార్. ఇఫ్ అవర్ ఇన్పుట్ ఈజ్ ఏ బార్, దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ గేట్ ఈస్ ఏ. సో హియర్ ఇన్ అవర్ దిస్ ఇస్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ద నాట్ గేట్. సో ఈ నాట్ గేట్లో ఏముంది, సింగిల్ ఇన్పుట్ ఇచ్చాము. సింగిల్ ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్కి నెంబర్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత, ఇక్కడ ఎన్ వాల్యూ ఈక్వల్ టు 1. సో ట్రూత్ టేబుల్లో ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి, 2 పవర్ n, నథింగ్ బట్ ద 2 పవర్ 1, నథింగ్ బట్ ద 2. సో నాట్ గేట్ అంటే ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్కి రివర్స్ వస్తుంది అవుట్పుట్. సో లో ఇస్తే హై వస్తుంది, హై ఇస్తే లో వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. దట్ ఈస్ అ నాట్ గేట్. NAND గేట్. NAND గేట్ అంటే ఏంటంటే అండ్ ప్లస్ నాట్. సో అండ్ గేట్కి నాట్ అప్లై చేసామనుకోండి, NAND గేట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ సర్క్యూట్. NAND గేట్ ఈజ్ ఎ లాజికల్ సర్క్యూట్ విచ్ పెర్ఫార్మ్స్ ద లాజికల్ ఆపరేషన్ అండ్ ప్లస్ నాట్ ఆన్ గివెన్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ద సింగిల్ అవుట్పుట్. సో మనం ఇందాక అండ్ గేట్ చూసాము. సో అండ్ గేట్ అంటే ఏంటి, ఏ బి ఇన్పుట్స్ అయితే, సపోజ్ ఇఫ్ అవర్ ఇన్పుట్స్ ఈజ్ ఏ బి, then a dot b is the AND gate output కదా. సో ఇప్పుడు ఏంటి, NAND అంటే ఏంటి, అండ్కి నాట్ పెట్టాలి, అండ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు NAND కదా. సో ఇక్కడ ఏబి బార్ వస్తుంది అనమాట అవుట్పుట్, అండ్కి నాట్ పెడుతుంది. సో ద AND gate is a logical circuit which performs the operation and plus not on given input symbols and produces a single output. సో సింపుల్గా మనకి AND gate అంటే ఇక్కడ ఈ బబుల్ కాకుండా రిమైనింగ్ అంతా AND gate కదా. AND gateకి ఒక నాట్ బఫర్ గేట్ నాట్ గేట్ అప్లై చేస్తే దానికే NAND gate అంటాం. సో ఇఫ్ అవర్ ఇన్పుట్స్ ఆర్ ఏ బి, దెన్ ద అవుట్పుట్ ఈస్ ఏ డాట్ బి బార్. బార్ ఈజ్ నథింగ్ బట్ ద నాట్. ఏ డాట్ బి మీన్స్ అండ్ గేట్. సో ఇఫ్ యూ అప్లై ద నాట్ టు ద అండ్ గేట్, దెన్ ఇట్ విల్ బికమ్ ద NAND గేట్. సో ట్రూత్ టేబుల్. సో ఎప్పుడు NAND గేట్ అండ్ గేట్ ట్రూత్ టేబుల్కి ఎగ్జాక్ట్గా రివర్స్ వస్తుంది. సో అండ్ గేట్లో ఎప్పుడు హై ఉంటుంది, బోత్ ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు మాత్రమే హై ఉంటుంది. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో లో ఉంటుంది కదా. ఇప్పుడు దానికి రివర్స్ వస్తుంది, అంటే రెండు ఇన్పుట్స్ హైలో ఉంటే అవుట్పుట్ లో వస్తుంది, రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో హై వస్తుంది. సింపుల్గా అండ్ అవుట్పుట్కి నాట్ పెట్టేసుకోవడమే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండ్ అనుకోండి, ఇక్కడ ఏ డాట్ బీకి మనకి ఏమిటి, ఇందాక మనం చూసాం కదా, ఏ డాట్ బీకి ఏమొచ్చింది అవుట్పుట్, ఇక్కడ 0 0 0 0 1 ఏ డాట్ బీకి. ఇప్పుడు ఏ డాట్ బి బార్ NAND గేట్ కదా, ఇదేమో అండ్, ఇది NAND. So we are applying not to the AND gate. సో AND gate అవుట్పుట్ ఇది కదా, ఈ ఇన్పుట్ కాంబినేషన్స్కి 0 0 0 1. సో దీనికి రివర్స్ వస్తుంది, 0 1 1 1 0. ఎందుకంటే నాట్ అంటే నాట్ అప్లై చేస్తాం AND gateకి, అంటే 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. దిట్ ఈస్ అబౌట్ ద NAND gate. Similarly, NOR gate means NOR gate is a logical circuit which performs a logical operation OR plus NOT. సో OR gateకి నాట్ అప్లై చేస్తే NOR gate వస్తుంది. సో ద అవుట్పుట్ ఆఫ్ ద NOR gate ఈజ్ లో వెన్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్స్ ఆర్ హై. సో ఆర్కి రివర్స్ వస్తుంది. ఆర్ ఏంటి, రెండు లో ఉన్నప్పుడు మాత్రమే లో, రిమైనింగ్ అన్ని కేసెస్లో హై కదా. దీనికి రివర్స్ వస్తుంది, రెండు లో ఉన్నప్పుడు హై, రిమైనింగ్ అన్ని కేసెస్లో లో. దిస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద NOR gate. నెక్స్ట్ XOR gate.
It is a logical circuit which performs a logical operation exclusive or on the given inputs and produces the single output. So the output of the XOR gate is high when one of the input is high and another input is low. అంటే రెండు ఇన్పుట్లు సేమ్ ఉన్నప్పుడు అవుట్పుట్ లో ఉంటుంది. 0-0కి లోనే 1-1కి లోనే. సో రెండు ఇన్పుట్లు డిఫరెంట్ ఉంది, ఒకటి హై ఒకటి లో ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ హైలో ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి. దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఆర్ గేట్కి మామూలుగా నార్మల్ ఆర్ గేట్కి ఎక్స్ట్రా ఆర్క్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ ప్లస్ నాట్. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్కి నాట్ అప్లై చేస్తే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ వస్తుంది. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఏ ప్లస్ బి ఏ ఎక్స్క్లూజివ్ బి హోల్ బార్. సో ఎక్స్క్లూజివ్ బికి అవుట్పుట్ ఎప్పుడు హై వస్తుంది, ఏదో ఒక ఇన్పుట్ హైలో ఉంటే మాత్రమే హై వస్తుంది. రెండు ఇన్పుట్లు సేమ్ ఉంటే లో వస్తుంది ఎక్స్క్లూజివ్ ఆర్కి. సో దానికి నాట్ అప్లై చేస్తాం, అప్పుడు రెండు సేమ్ ఉన్నప్పుడు హై, రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు లో వస్తుంది ఎక్స్క్లూజివ్ నార్. నెక్స్ట్ బఫర్ గేట్. ఇట్ ఈస్ అ లాజికల్ సర్క్యూట్ విచ్ హ్యాస్ అవుట్పుట్ ఆఫ్ ద సేమ్ ఇన్పుట్. సో ఇన్పుట్ ఏమి ఇచ్చామో అవుట్పుట్ కూడా అదే వచ్చే లాజిక్ గేట్ని బఫర్ గేట్ అంటారు. సో ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో ద అవుట్పుట్ ఈజ్ ఆల్సో లో, ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై ద అవుట్పుట్ ఈజ్ హై. ఏది ఇస్తే అదే వస్తుంది, దాన్ని బఫర్ గేట్ అంటారు. So this is the block diagram for the buffer gate. And if the input is low, the output is also low. If the input is high, the output is also high.